వస్తే పిల్లగాళ్ళారా ఎట్టుండరు. నేను మీ తాతని సరికొత్త వీడియోతో వచ్చేసా. హ్యాపీ వినాయక చవితి మీ అందరికి. అరే ముషిక ఆగో, ఎక్కడికి పారిపోతా ఉండవు, ఒక్క నిమిషం. అరే హలో, మీ ఎస్ఎస్ తాతనే. మన వ్యూస్ కి మన స్వామి వినాయకుడు పుట్టుకని గురించి చెప్దాం మూషిక. కొద్దిగా పిల్లకాయలు అందరూ వింటారు, చిన్న పిల్లకాయలకు కూడా తెలిసినట్టుంటది. ఏం వింటావో మరి నువ్వా? పెద్ద రాక్షసుడు వచ్చి జనాన్ని హింసిస్తుంటే అప్పుడు దేవతలందరూ పరమేశ్వరు దగ్గరికి వెళ్ళి మహేశ్వర కింద జనాలని హింసిస్తూ ఒక రాక్షసుడు తిరుగుతున్నాడనగా మహేశ్వరుడికి కోపం వచ్చి, అవునా, నా జనాలని కాపాడుకుంటాను. పిల్లకాయలు అందరూ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అనండి. నేను వస్తున్నాను, వాణ్ణి హతమారుస్తాను అని చెప్పి శివుడు మహేశ్వరుడు భూలోకానికి ప్రయాణం అవుతాడు. అప్పుడు భూలోకముకి ప్రయాణమైనప్పుడు కైలాసంలో పార్వతికి ఒంటరిగా ఉన్నప్పుడు నాకు కాపలాకి నేను ఏదో ఒకటి మార్గము ఆలోచించాలి అని బాగా ఆలోచించి ఏం చేద్దాం మనం ఇప్పుడు అని అనుకొని అప్పుడు తన ఒంటి మీద ఉన్న పసుపునంతా చీచి ఒక ముద్దలాగా చేసి ఒక అందమైన చిన్న బాలుడు ఆకారం చేసి దానికి ప్రాణం పోస్తుంది. అబ్బో, నాకు ఎంత అందంగా పుట్టాడో తెలుసా మీకు? నేను ఏం చెయ్యాలి అంటే, నాన్న నువ్వు నాకు కాపలాగా ఉండు, నేను చాలా అలిచిపోయాను, నేను స్నానం చేసి వస్తాను, అప్పుడు దాకా ఎవరు రాకుండా కాపాడు అని చెప్పింది. ఓకేనమ్మా అని చెప్పి కుమారుడు ఒక కాపలా కాస్తూ ఉంటాడు. ఈ లోపల మహేశ్వరుడు ఆ రాక్షసుని అంతం చేసి తిరిగి ప్రయాణం కడతాడు. ఈ లోపల కుమ్మం ఎదురుగా ఒక చిన్న బాలుడు అడ్డుకుంటాడు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మా అమ్మ స్నానం చేస్తుంది, మీరు రాకండి లోపలికి అని గట్టిగా రంగా శివుడు ఆశ్చర్యపోతాడు. ఓరి దుష్ట బాలుడా అని చెప్పి నిన్ను హతమారుస్తాను అని చెప్పి చూలముతో తన తలని ఖండిస్తాడు. ఆ కోపముతో ఖండించడంతో పాపం మా వినాయకుడు తల ఎగిరి పడిపోతుంది. ఎవరైతే ఉత్తర దిక్కున తలపెట్టి వాళ్ళమ్మ వెనక్కి తిరిగి పడుకుంటారో వారి తలని తీసుకొని పుత్రుడికి పెట్టిదా పునర్జన్మ వస్తుంది అని బ్రహ్మ చెప్తారు. మహేశ్వరుడు కూడా దీవిస్తారు. ఈ లోపల పరమేశ్వరుడు వారి అనుచరులకు చెప్పి అలా అందరినీ చూసి మంచి తలని తీసుకురమ్మని అడగగా అరణ్యంలో అంతా కూడా వెతికితే ఒక్క దగ్గర ఒక చిన్న ఏనుగు పిల్ల అమ్మ వెనకాల నార్త్ ఫేసింగ్ లో, అదేంటి ఉత్తరంలో పడుకోనండి. వెంటనే ఆ ఏనుగు పిల్ల తలని తీసుకొని వచ్చి పరమేశ్వరికి అప్పచెప్పగా పరమేశ్వరుడు ఆ పుత్ర వినాయకుడికి ఆ తలని పిల్లకాయలు జై బోలో గణేష్ మహారాజ్ కి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరూ చెప్పండి పిల్లకాయలు, జై బోలో గణేష్. అంతలోపు అందంగా తయారైన వినాయకుడు ఇలా కనిపిస్తాడు. ఈ లోపల పార్వతీదేవి ఆనందపడుతూ మళ్ళీ దుఃఖిస్తుంది. ఇలాంటి తలను చూసి అందరూ హేళన చేస్తారు. నా పుత్రుడికి అందరూ హేళన చేస్తే నేను తట్టుకోలేను అని మహేశ్వరుని కోరగా అప్పుడు మహేశ్వరుడు వరమిస్తాడు. ఎట్టి మనిషి అయినా ఎవరైనా కానీ కొత్త కార్యక్రమాలు ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే మన పుత్రుని తలుచుకొని స్టార్ట్ చేస్తారు అని ఒక వరం ప్రసాదిస్తారు. దానితో
పిల్లకాయలారా మట్టి విగ్రహాన్ని పూజించండి, మన పరిసరాల్ని కాపాడండి, భావితరాలని కాపాడండి. దయచేసి మట్టి విగ్రహాలని పూజించండి పిల్లకాయలారా. ఇదే కదా మన వినాయకుడి జన్మని రహస్యము. నేను చెప్పేదా ఎన్నిసార్లైనా చెప్తాను తెలుసా. ఓ మహాగణేశాయ. చెప్పావు, నువ్వు ఎక్కడికి పరిగెస్తుండవు? మూసిక ఆగు, ఎక్కడికి నువ్వు పరిగెస్తుండవు?